రాజకీయంగా మీరు దూకుడుగా ఉండడము, ఘాటైన విమర్శలు చేయడము, అన్నిటికీ మించి మీరు ప్రయోగించే భాష మీద వచ్చే అభ్యంతరాలు ఇవన్నీ కలిసి మీ కుటుంబాన్ని ఇబ్బందులో నేను ఇక్కడే మనం గంట కూర్చుందాం ఆ. ఇదే టీవీలో నేను ప్రయోగించిన ఉమ్, 2019 నుంచి ఈ రోజు దాకా ఆ. నా భాషలో అభ్యంతరకరమైన భాష ఉంటే ఒకటి టీవీలో విందాం, ప్రజలు కూడా వింటారు. అయితే డిక్షనరీకి అర్థాలు మారుతుంటాయి కదా అధికారాన్ని బట్టి. చెప్పండి. అది ఇప్పుడు సపోజ్ బందర్ కేంద్రంగా లేకపోతే పేరు నాని చుట్టూ నిరంతరం ఏదో ఒక నెగిటివ్ వైపు ఎవరైనా ప్రత్యర్థులు చుట్టబెడతారా, లేకపోతే పేరు నాని దూకుడుగా ఉండటం మూలాన అలా జరుగుతుందా? ఇది పోలీస్ స్టేషన్లో సిఐతో వాదులాట కాదు, గలాటాకి దిగిన పేరు నాని. పోలీస్ అంటే నిష్పక్షపాతంగా ఉండాలి, చట్టం మేరకు పనిచేయాలి, లా అండ్ ఆర్డర్ ఏమన్నా కంట్రోల్ చేయడానికి పనిచేయాలి. కానీ ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేని సాటిస్ఫై చేయడానికి పనిచేయటం అంటే అధికారి యూనిఫామ్ విలువ పోద్దని కూడా వాళ్ళకి బాధ్యత లేదు. అంటే ఒక కార్యకర్తని లేకపోతే ఒక నాయకుడిని పోలీస్ స్టేషన్లో అవమానకరంగా మాట్లాడుతుంటే లేదా తప్పుడు కేసులు కడుతుంటే పోలీస్ వ్యవస్థ నిలదీయకపోతే ఎవరిని నిలదీస్తారు? నిలదీయాలి కదా. 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన వాడిని నాకే ధైర్యం లేకపోతే పోలీసుని నిలదీయటానికి, తప్పు చేసిన పోలీసు వాడిని నిలదీయటానికి నాకే ధైర్యం లేకపోతే ఇక నా కార్యకర్తలను నేను కాపాడుతాను, పార్టీలో 10 మందికి ధైర్యం ఎక్కడ చెప్తాను? ప్రశ్నించే తత్వం ఉండాలి కదా. తప్పు జరుగుతున్నప్పుడు తప్పును ప్రశ్నించాలి కదా, నిలదీయాలి కదా. నేను అదే చేశాను.